ఇంకొకటి గురించి కృష్ణుడు మనకి ఏ రూపం అంటే ఆ రూపంలో కనిపిస్తాడు. చాలా రూపాల్లో కనిపిస్తాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన్ని అసలు? ఆయన మూర్తీభవించిన జ్ఞాని. రైట్. దాన్ని అర్థం చేసుకుంటే ఆయన అనేక రూపాలు మనకు కనిపిస్తాయి. మహాజ్ఞాని, తత్వవేత్త, మానసిక శాస్త్ర నిపుణుడు, అస్త్ర శస్త్ర విద్యాలను అపోసన పట్టినటువంటి వ్యక్తి, త్రికాలజ్ఞుడు. కృష్ణుడు అందరి బాధను, బరువును తగ్గించడానికి వచ్చినవాడు తప్ప ఎవరికి బరువు ఎత్తి మీద పెట్టేవాడు కాదు. అవును. దీనికి చాలా కథలు ఉన్నాయి మహాభారతంలో. ఓకే. ఒక ఆవిడ అడుగుతుంది ఆ కడవను ఎత్తి భుజం మీద పెట్టమని. కృష్ణుడు పలకకుండా వెళ్ళిపోతాడు. ఆమె ఇంటికి పోయిన తర్వాత కృష్ణుడు ఆ కడవను దించుతాడు. అక్కడేమో ఎత్తమని చెప్తే ఎత్తపెట్టలేదు, ఇప్పుడు దించడానికి వచ్చినావా అని అడుగుతుంది. నేను ఎవరికి బరువును మీద పెట్టను, బరువును దించడానికి నేను అవతరించానని చెప్తాడు. సో అలాంటి సంఘటనలు చాలా ఎంత ధర్మ సూక్ష్మం అది నిజంగా. మొన్న వచ్చిన సినిమాలో కూడా చూసాం. చాలా అస్త్రాలు అర్జునుడి మీదకి ప్రయోగిస్తారు కురుక్షేత్రంలో, దివ్య అస్త్రాలు. కానీ ఏవి కూడా పనిచేయవు. చాలా వరకు సేఫ్గా తప్పించుకుంటాడు. నిజానికి దివ్యాస్త్రం వేసిందంటే పని అయిపోవాలి అర్జునుడిది. కానీ ఎందుకు ఆయన మీద పని చేయలేదు? వీళ్ళిద్దరూ నరనారాయణులుగా అవతరించి తపస్సు చేసినటువంటి వ్యక్తులు. ఓకే. భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధాల్లో ఏ అస్త్రము ఏ శస్త్రము మమ్మల్ని గాయపరచకూడదు, మాపై ప్రయోగించినా కూడా అవి విఫలం కావాలి తప్ప సఫలం కాకూడదు అని వరాన్ని పొందినటువంటి వ్యక్తులు. కాబట్టి యుద్ధంలో అనేక అస్త్రశస్త్రాలు వీళ్ళ మీద వేసినా కూడా ఏవి సక్సెస్ కాల. ఓకే. కానీ యుద్ధం చివరి రోజు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అర్జున నువ్వు దిగి రథాన్ని. నేను ఇదే అడుగుదాం అనుకున్నా. అర్జున రథాన్ని దిగమంటాడు. అదేంటి బావగారు, ఫస్ట్ సారథి దిగి మామూలుగా ఇప్పుడు డ్రైవర్లు దిగి డోర్లు ఎదురుస్తారు కదా, ఆ మాదిరి ప్రతిసారి నువ్వు దిగుతావు బావా, ఈసారి ఎందుకు నన్ను దిగమన్నావా అని అడుగుతాడు. చెప్తాను నాయన ఒక్క నిమిషం అని చెప్తే ఆయన దిగడానికి ప్రయత్నం చేస్తుంటే పైన జెండాపై కపిరాజు హనుమంతుడు కూడా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన దిగుతాడు కిందికి, కృష్ణ భగవానుడు. అప్పుడు ఆ రథం దగ్ధం అయిపోతుంది. అయ్యో ఏంటి ఇట్లా జరిగింది అంటే, నేను అనేక బలమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా మన మీద వేసినటువంటివన్నీ కూడా నిర్వీర్యమైపోయి పడిపోయినాయి. నేను ఈ రథం దగ్ధం కాకుండా ఇంతవరకు కాపాడాను. యుద్ధం అయిపోయింది కాబట్టి వీటితో మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ రథం దగ్ధం కావడానికి అనుమతి ఇచ్చాను అని చెప్పేసి దిగాడు. దీన్ని యాక్చువల్గా ఇంకొకలాగా చెప్తారు, విజయం సాధించిన అని చెప్పి అర్జునుడికి గర్వం పెరిగిపోద్దంట. గర్వం పెరిగి ఇంటికి రాగానే బాగా డోర్ తీయాలి అడుగుతాడంట. కృష్ణుడు నవ్వుకుంటాడు, నన్నే తీయమంటే ఏంటంటే నువ్వు సారథివి కదా, నీ ధర్మం తీయాలి అంటాడంట. మొత్తం తలకెత్తుకొని ఎన్ని చేశాను నేను, ఎన్ని అద్భుతాలు చేశాను నేను అంటే, అవునా సర్లే అని చెప్పి నవ్వుకుంటూ దిగి, సరే నువ్వైతే కొంచెం దూరం అని. అప్పుడు అది పేలగానే గర్వభంగం అయిపోతుంది. ఒరే నా వల్ల కాదురా, నీ వల్ల కాదురా, నా వల్ల అని చెప్పడం. అంటే మహాభారతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలకు అనేక మంది వారి భాష్యాలు చెప్పారు. మంచికైతే సంతోషమే, చెడుకైతే మాత్రం మనం అంగీకరించకూడదు. సో మరి వీళ్ళిద్దరూ మానవ మాత్రులే కదా ఆ సమయానికి. మరి వీళ్ళేమో దివ్యాస్త్రాలు పని చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అదే వరం పొందినారని చెప్పి అంతే. వరం పొందడం వల్ల, ఆ వరం పొందడం వల్లనే ఆయన ఆయుధం పట్టను యుద్ధం చేయడం అన్నాడు. ఆయుధం లేకపోతే యుద్ధంలో నిలబడితే ఎంతసేపు 10 నిమిషాలు చచ్చిపోము. మహాభారతంలో చిరంజీవులు అని కొందరు ఉంటారు, అశ్వత్థామ లాంటి వాళ్ళు. వీళ్ళు చిరంజీవులు అని మహాభారతం రాసిన వ్యాసుడు ప్రకటిస్తాడు కూడా, ఒక 2-3. ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ కదా? అది ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. చిరంజీవి అంటే మరణం లేనివాడు. అవును. అంటే కలియుగాంతం వరకు ఉండగలిగిన అర్హత పొందినటువంటి వ్యక్తులు అని అర్థం. ఓకే.
అలాగా మనకు కృతయుగంలో బలిచక్రవర్తి కనిపిస్తాడు చిరంజీవి. ఆహా. త్రేతాయుగం వచ్చేసరికి మనకు పరశురాముడు కనిపిస్తాడు. ఓకే. అలాగే మార్కండేయుడు కనిపిస్తాడు. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు కనిపిస్తారు. ఇట్లా 7 మంది చిరంజీవులు ఉన్నారు. హనుమంతుడు, మొత్తం కలిపి 7 మంది. ఈ 7 మంది చిరంజీవులు, ఈ 7 మంది సూక్ష్మ రూపంలోనే ఉన్నారు. కలియుగాంతం వరకు ఉంటారు. కలియుగాంతంలో కలిపురుషుడిని ఎదిరించడానికి కల్కి అవతారం ఎత్తినటువంటి మహానుభావుడికి సహాయం చేయడానికి వీళ్ళంతా వేచి ఉంటారు. కల్కికి వీళ్ళంతా సహాయం చేసి కలిపురుషుడిని సంహరింపజేసిన తర్వాతనే వీళ్ళు మరణం జరుగుతుంది. సో అంతవరకు వీళ్ళు భూమి మీద సూక్ష్మ రూపంలో ఉంటారు. మొన్న ప్రభాస్ సినిమాలో చూసాం మేము ఇది. కల్కి. సో భాగవతం మరొక అద్భుతమైన ఉద్గ్రంథం. దానిలో 12 స్కందాలు ఉంటాయి. దాంట్లో దశమ స్కందం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బాగా గొప్పగా చెప్తారు దాని గురించి. ఏముంది అందులో విశేషం? మహాభాగవతంలో దశమ స్కందం ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది అంటే 21 స్కందాలలో దశమ స్కందం కృష్ణావతారం యొక్క మొత్తం కథనంతా వివరించడం జరిగింది. దానివల్ల దశమ స్కందానికి అంత పేరు. ప్రతి ఒక్కరూ కృష్ణావతారాన్ని తెలుసుకోవాలి, దశమ స్కందమే చదవాలి. దానిలో శాంతి ఉంటుంది, మొత్తం అంతా రొమాన్స్, బృందావనం, గోపికలు ఇలాంటిది ఉంటుంది, యుద్ధం లేకుండా. కృష్ణుడు గోపిక వస్త్రాపహరణం చేస్తాడు. ఇది ఇప్పుడు చేస్తే మాత్రం జైల్లో వేస్తారు. దాన్ని మనము ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఎలా? గోపికలు అందరూ కూడా గత జన్మలో మునులు వరం పొంది గోపికలుగా అవతరించారు. ఈ మునులకు కృష్ణుడు అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, సమ్మోహనాశక్తి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ గోపికలు కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తారు. ఇది ఒక నెల కాలం కార్యక్రమం. నిత్యము ఆ యొక్క యమునా నది తీరం పోవడము, అక్కడ స్నానం చేయడము, మట్టితో ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయడము, పూజించడం ఇలాంటి. కృష్ణుడు చూశాడు, ఇదేంటి వీళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు, దిశములతో స్నానాలు చేస్తున్నారు, ఆచ్ఛాదనం లేకుండా, వంటి మీద బట్ట లేకుండా, వీళ్ళకు గుణపాఠం చెప్పాలా అని చెప్పేసి ఒడ్డున పెట్టినటువంటి బట్టలన్నీ ఎత్తుకొని చెట్టు మీద పోయి కూర్చుంటాడు. వీళ్ళు కృష్ణుడిని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే బట్టలు ఇవ్వను, మీరు నీళ్ళలో నుంచి నగ్నంగా నడుచుకుంటూ రండి అంటాడు. వాళ్ళు వాళ్ళ యొక్క అవయవాలను, గోప్యాంగాలను 2 చేతులతో మూసుకొని వస్తారు. అలా కాదు 2 చేతులు ఎత్తి శరణాగతి అడగండి, అప్పుడు మీ బట్టలు ఇస్తానంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో 2 చేతులు ఎత్తేస్తారు. ఎత్తేసి చూస్తే కృష్ణుడు భగవంతుడుగా కనిపిస్తాడు. నిశ్చేష్లు అయిపోతారు. సిగ్గు, బిడియం, లజ్జ అన్నీ పోతాయి, ఏముండవు. అప్పుడు కృష్ణుడు దిగి వచ్చి వాళ్ళ వస్త్రాలు వాళ్ళకిచ్చి, ఎప్పుడే కానీ స్త్రీలు ఆచ్ఛాదనం లేకుండా దిశమలతో స్నానం చేయడం తప్పు, మహాపాపం అనేటువంటి విషయాన్ని వాళ్లకు చెప్పడం కోసం జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఈ గోపికా వస్త్రాపహరణం జరిగే నాటికి కృష్ణుడి వయసు ఎంత తెలుసా అండి? 7 సంవత్సరాలు. ఇది అర్థం చేసుకుంటేనే గోపికా వస్త్రాపహరణం అనేటువంటి విషయం అంటే అప్పుడు కేవలం కృష్ణుడి అవతార తత్వం తెలియజేశాడు, వాళ్లకు కనువిప్పు కలిగించాడు. అది ఆ కోణంలో చూడాలి మనం.